మీ అందరికి శుభాభివందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు క్షేమమా? క్షేమమే. దేవుని కృపను బట్టి నిజంగా ఈ ధన్యతను మనకి ఇచ్చారు. ఎంతోమంది ఈ లోకంలో ధనవంతులు, జ్ఞానవంతులు, చక్కని చదువుకున్న వారు, ఉద్యోగవంతులు, ఎన్నో రకమైన వాటిని లోకంలో దూరం అయిపోయారు. కానీ ఈనాడు మనం నిలిచి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మన నీతేనా కదా? నీతేనా? హల్లెలూయా. దేవుని కేవలం దేవుని కృప. హల్లెలూయా. చూద్దాం, కీర్తనకారుల్లో రాసిన ఒక మాట. ఈరోజు వాక్యం ఎంతమంది చదివారు? క్యాలెండర్, మన క్యాలెండర్ ఏ వాక్యం ఉంది అందులో చెప్పండి. కీర్తన 65:4. హల్లెలూయా. కీర్తన 65:4 చదువుకుందాం. ఆ మాట, నీ ఆభరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ ఆవరణములో నివసించినట్లు నీవు చేర్చుకున్న నరుడు ధన్యుడు. అది ఎవరి కృప? నీ ఆవరణములో మనల్ని చేర్చుకున్నాడంటే అది ఆయన కేవలం దేవుని కృప. ఈ కృప మనకి ఎప్పుడు ఉండాలి? ఈ లోకంలో మనం ప్రాణములతో ఉన్నంత వరకు ఆయన కృపను మనము పొందుకుంటూనే ఉండాలి. చాలా మంది ఒక మేలు కలిగితే నీ కృప నాకు చాలు అనుకుంటారు. దానికి ఏదో ఒకటి కానుక చెల్లిస్తారు. ఆ మూల్యాన్ని అక్కడ ఏం చేస్తారు? సరిపెడతారు. అయ్యా, నాకు నోటిలో పుడితే లేదా స్వీట్ ఇస్తాను, లేకపోతే వెండి వస్తువు ఇస్తాను, లేకపోతే బంగారం ఇస్తాను, లేకపోతే ధనం ఇస్తాను అనుకుంటారు. దేవుడు ప్రార్థన ప్రతి ఒక్కటి ఆలకించేవాడు కాబట్టి ఇచ్చాడనుకోండి, ఏదో ఒకటి చెల్లించి ఆయన కృప చాలు అనుకుంటారు. లేకపోతే ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదో ఒకటి మొక్కుబడి చెల్లిస్తారు. ఏదో ఒకటి ఆయన స్వస్థపరిచాక ఏదో ఒకటి చెల్లించి నీ కృప నాకు చాలు అనుకుంటారు. కానీ దేవుని కృప యుగ సమాప్తి వరకు, మనం ఈ లోకంలో ప్రాణమున్నంత వరకు ఆయనను మనం ఏం చేయాలంట? అంటి పెట్టుకుని ఆయన మార్గంలో మనము నడవాలి. నడిచినప్పుడే దేవుడికి మనం ఎలా ఉంటామంట? ఇష్టలుగా ఉంటాం. ఉండాలి. మనము చాలా మంది రక్షణ తీసుకొని కూడా ఏం కలిగి ఉంటుంది? నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నారు. దేవుని మందిరానికి వస్తూ కూడా వెనక్కి జారిపోతున్నారు. దేవుని తెలిసి కూడా ఈనాడు క్రైస్తవుడు ఎలా నీరుగారి పోతున్నారు. కానీ మన నిరీక్షణతో ఉండాలంట. దేవునితో మన పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా మన నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. చూద్దాం, ఆదికాండంలో చూద్దాం మాటల్ని మనం. ఆదికాండం 6:5. ఆదికాండం 6:5 చదువు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము ఒక తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను
భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏం చేశాడంట? సృష్టిని చేసిన దేవుడు, ఈ నరులను చేసిన దేవుడు, సృష్టి అంతా కూడా మనకి అప్పగించిన దేవుడు, అప్పగించిన కలకారాన్ని మనకి ఇచ్చిన దేవుడు ఈనాడు నరులను చూసి తన హృదయంలో ఏం చేస్తున్నాడంట? నొచ్చుకుంటున్నారు. అంటే వారి హృదయాలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి, చెడిపోయినాయి, దేవునికి దూరం అయిపోయినాయి. కానీ అందులో ఒకటి తెచ్చడం అక్కడి నుంచి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా ఎలయనగా నేను సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. హల్లెలూయా. ఏం చేశాడండి? యెహోవా దృష్టికి కృప పొందాడు. ఎందుకు పొందాడు ఆ కృపని? నోవాహు దేవునితో ఏం చేశాడు? సావాసం చేశాడు. మన కుటుంబంలో ఒకళ్ళ రక్షణ పొంది ఉంటే నలుగురు ఈ లోకంలో విగ్రహారాలుగా ఉంటే ఈ ఒకళ్ళు కూడా అందులో కలిసిపోతారు. ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితులు మమ్మల్ని అనుకూలించట్లేదు. మొన్న నేను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే ఒక వ్యక్తి, రక్షణ పొందిన పిల్లలు, మా పెద్ద అబ్బాయి అంతా ఉంటాడు, అతను ఆ గేట్ పెడితే ఆగినప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, బాబు త్వరగా ఈ గేట్ తీసుకోవాలి, నేను చర్చికి వెళ్ళాలి, వాళ్ళ ప్రార్థన ఆంటీ గారు. నేను కూడా ఇదివరకు చర్చికి వెళ్ళేవాడిని. మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా నన్ను మంచి అలవాటులతో పెంచింది. కానీ ఎప్పుడైతే పేటలో అడుగు పెట్టానో అప్పటి నుంచి నాకు అన్నీ అలవాటు అయిపోయింది. ఏంటి పేటలో ఉన్న రహస్యం అంటే, తను చెప్పిన మాట ఏంటంటే, పేటలో ఉన్న వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోతాయి అంటే. అంతే, ఒకళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు, వాళ్ళతో వెళ్తాం, అన్నీ అలా అలవాటు అయిపోయి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, అన్నిటికీ బానిసగా ఉన్నాను అన్నాడు. అంటే ఈ ఏరియాని అతను ఏం చేస్తున్నాడు? చెడ్డదని చూపిస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని, ఈ పేటలో ఉన్న మనుషులని చెడ్డవాళ్ళగా చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ నోవాహు దినముల్లో పైన చదివితే నరులందరూ ఏమైపోయారంట? బొత్తిగా చెడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు చూసాడు దేవుడు, వాళ్ళందరినీ చూసి తన మనసులో ఏం చేసుకున్నాడంట? దేవుడు నొచ్చుకున్నాడు. కానీ నోవాహును చూసి ఏం చేశాడు? ఆనందించాడు. నోవాహు చూశాడు, నోవాహు నడవడికను చూశాడు. నోవాహు కూడా అలాగే జీవించవచ్చుగా. అందరి మీద కోపపడ్డ దేవుడు నోవాహుని ఏం చేశాడంట? కృప చూపాడంట. కృప చూపాడు.
కృప చూపాలంటే ఎలా ఉండాలి? ఆయన కృప మనకు ఉండాలంటే కొన్ని వేల మంది జనాలు కావచ్చు. అప్పటి కాలంలో భూమి విస్తరించిందంట. అంటే వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, ప్రపంచమంతా, భూమి మొత్తం. ఒక గ్రామం అని చెప్పలేదు అక్కడ. భూమి మీద నరులు చేసినందుకు నేను ఏం చేస్తున్నాను? సంతాపన ఉందాను. భూమి అప్పటికి ఏమై ఉంది? విస్తరించే, ఆ పైన విస్తరించే ఉంది. అంతమంది నరులలో నోవాహు ఏం చేయబడ్డాడు? కృప పొందినవాడు. ఆ కృప పొందినట్టుగా అతను ఏం చేశాడంట? జీవించాడు. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దేవుళ్ళో జీవిస్తే నాకు అన్ని శ్రమలే, నేను దేవుళ్ళో జీవిస్తే నాకు అన్ని కష్టాలే, నేను దేవుళ్ళో జీవిస్తే నాకు ఏది కలిసి రావట్లా, నేను దేవుళ్ళో జీవిస్తే నాకు అన్ని అవమానాలే. కానీ అంతమంది అంత విస్తృతంగా జీవించినప్పుడు నోవాహు మాత్రం, నోవాహులు కూడా అనే ఉంటారుగా. చాలా మంది సాక్ష్యాలు మనం ఏంటో ఉంటాం. నేను కుదురుగా ఉన్నా, చక్కగా ఉన్నా దేవుళ్ళు, నా ఫ్రెండ్స్ వచ్చి ఏం చేస్తున్నారు? నన్ను చెడగొడుతున్నది. అది ఎవరి తప్పు? వాళ్ళకి తప్ప? వాళ్ళకి కాదండి తప్పు, నీది తప్పు, నీది తప్పు. వాళ్ళది కాదు తప్పు, నీది. నువ్వు చెప్పాలి రొట్టిగా, నేను దేవుని యందు భయము కలిగి ఉన్నాను, నేను రక్షణ పొంది ఉన్నాను, నేను ఆయన కృపలో ఉన్నాను. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు పిలవంగానే, ఏదో రెండు మాటలు చెప్పంగానే జారిపోతాం, దేవుణ్ణి పక్కన పెడతాం. మన నీతి, మన భక్తి, మన ప్రార్థన మాయమైపోతాయి క్షణాలు. లోక స్నేహానికి మనం ఏమైపోతున్నాం? బానిసలమైపోతున్నాం, ఆకర్షించబడుతున్నాం. కానీ నోవాహు మాత్రం అక్కడ ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా వాళ్ళల్లో చక్కగా ఒక చిగురుగా, వాళ్ళల్లో నీతిగా జీవించాడు. కాబట్టి దేవుని చేత ఏం చేయబడ్డాడంట? కృప కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం తర్వాత మాటలు. ఆ కృప, దేవుని కృప మనకు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదమే లేదు. ఆశీర్వాదం చాలా మంది అనుభవించారు. దేవుని కృపలో మనం ఉంటే ఈ లోకంలో మనకు శ్రమలు, కష్టాలు రావచ్చు, ఈ లోకంలో మనము శ్రమ పడుతూ ఉండవచ్చు. కానీ దేవుడి కృపలో మనం ఉంటే ఆ దీవెన చూడండి. దేవుడు మనకి వెళ్ళవెళ్ళలో తోడుగా ఉంటాడు. ఆ మాటల్లో మనం చదువుకుందాం. 7:1 చదవమ్మా. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచిస్తుంది. చాలమ్మా. ఇక్కడేమో కృప పొంది ఉన్నాడు దేవుని చేత, ఇక్కడేమో నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు. అనీతి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది నీతి? దేవుడు చెప్పాడు పైన చదివితే, నువ్వు వాడని సిద్ధము చేసుకో, ఇదిగో ఈ లోకంలో ప్రతి దానిని నేను నాశనం చేయబోతున్నాను, నీ కొరకు ఒక వాడను సిద్ధపరచుకోమంటే దేవుని మాటకి లోపడి నమ్మి ఏం చేశాడు? తన వాడని, ఒక వాడని సిద్ధపరిచాడు, అందులో ప్రతి దానిని ఏర్పరిచాడు. దేవుడు ఎలా అయితే చెప్పాడో ఆ రీతిగా అన్ని కూడా ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు. అందుకని ఇప్పుడు ఏం కనబడుతున్నాడు? ఈ తరము వారిలో నీవే
నీతిమంతుడుగా. హల్లెలూయా. నీతిమంతుడుగా. దేవునికి ఎవరైతే మాటకు లోపడతారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోపడతారో వాళ్ళు ఏం చేయబడుతున్నారంట? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చూడండి, ఈనాడు ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ మొత్తం చుట్టుపట్టుకుపోయింది, చుట్ట చేసింది మొత్తం. చాలా మంది ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేశారు, కొంతమంది వాళ్ళ కోసం సహాయం చేశారు, కొంతమంది అష్టజమలు వాడారు, కొంతమంది ప్రక్కన పెట్టారు కదా. అందరు క్రైస్తవులు ఒకేలా జీవించారా? లేదు, మనకి ఇష్టం వచ్చిన జీవుడు, ఇష్టానుసారంగా. కొంతమంది ప్రార్థించారు, కొంతమంది సహాయం చేశారు వాళ్ళకున్న దాంట్లో, కొంతమంది వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. మొన్న ఒక ఆయన నేను వాక్యం చెప్తే విన్నాను. కరోనా వచ్చిన కాడి నుంచి విశ్వాసులు ఏమైపోయారంట? నీరసగిల్లిపోయారంట. ఏమైపోయారు? నీరసగిల్లిపోయారు. నీరసగిల్లిపోయారు. ఆ నీరసగిల్లిపోవడం ఏంటయ్యా అంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన లేకపోవడం. మన వాక్యాలు చెప్పేటప్పుడు మనం అన్నిటికీ చేయగలుగుతాం. దేనికి భయపడకుండా మేము అన్నింటిలో ముందే ఉంటూ ఉండే. కానీ ఈనాడు చాలా మందికి అన్నిటికీ వెళ్తున్నారు. మందిరానికి వస్తే మాత్రం కరోనా అంటుంది అంటున్నారు. హల్లెలూయా. అన్నిటికీ వెళ్తున్నారు, కానీ మందిరానికి వస్తానికి మాత్రం కరోనాని. చూడండి ఎంత ఆశ్చర్యం. ఈనాటి ప్రతి ఒక్కరు పైన ఏమని చెప్తున్నారు? వాళ్ళు మాస్క్ పెట్టుకోవట్లేదు, వీళ్ళు మాస్క్ పెట్టుకోవట్లేదు, వీళ్ళిల్లా వాళ్ళిల్లా. ఎవరో సంగతి మనకెందుకు? మనం ఎలా? మనకి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చిత్తం లేనిదే ఒక ఎంటుక నలుపైనను తెలుపైనను ఎప్పటికీ జరగదు. అది దేవుని చిత్తం అయితేనే. ఏబు సంగతి మనకు అందరికీ తెలుసు కదా. ఏబుకి చక్కగా యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా అతను దేశమంతా అతను చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఉన్నప్పుడు, తన నీతిపరుడుగా ఉన్నప్పుడు సాతాను ఏమన్నా చేయగలిగిందా? ఎక్కడ పర్మిషన్ తెచ్చుకుంది? దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకుంది. అంటే దానికి అధికారం లేదు. ఇగో నీ ఏబు దగ్గరికి వెళ్తున్నా, అతను నేను మొత్తమైనా వాళ్ళ బిడ్డల్ని నాశనం చేసింది, గొర్రెలను నాశనం చేసింది, తన శరీరాన్ని కూడా. కానీ దేవుడు ఒక మాట చెప్తాడు, తన ప్రాణానికి మాత్రం ఏ హాని చేయకూడదని. అధికారం లేదు. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంది? దేవుని దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకుంది. అంటే అక్కడ దేవుని చిత్తం లేదే మన మీద అధికారము ఎవరికి లేదు. అది తెలుసుకోరు. దేవుని ఒక కృప. నోవాహు ఏం చేయబడ్డాడంట? నీతి కృప పొంది ఉన్నాడు. నీతిమంతుడుగా నీ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఈ తరము వారిలో అంటే అందరూ పాడైపోయిన కాలములు, చెడిపోయిన కాలములు, అసహ్య కార్యములు చేసే కాలములు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడి ఉన్నావు. చూడండి, నోవాహు చూసి మనం చాలా
నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే షాకులు చెప్తాం. చాలా మంది షాకులు చెప్తారు. ఎదురుగా మన పిల్లలకే అరే ఇలా మనం చేయకూడదా, ఎందుకు మా జెస్సీ బుస్సింగ్ పని నేను చెప్పాను, మన టపాకాయలు కాల్చకూడదమ్మా, మీ నాన్న మీ బాబాయ్ ఇద్దరు కూడా వాళ్ళు తీర్మానించుకున్నారు, మీరు కూడా కాల్చకూడదంటే మా అక్క చెప్తుంది, మీ క్రైస్తవులే వాళ్ళ మంది కాల్చట్లేదా? చూడండి, మీ క్రైస్తవులే వాళ్ళ మంది కాల్చట్లేదా? చిన్నపిల్లలంటే సహజం, పెద్ద వాళ్ళే కాల్చట్లేదా? మీ వాళ్ళే కాలుస్తున్నారుగా, పిల్లలకు భయం చెప్తే ఏంటది? ఎవరో చేశారని వద్దు, మనకి మనం చేయవలసింది చేయాలి. మనం దేవుడిని మహిమపరచవలసింది పరచాలి. మనం జీవించిన జీవితం జీవించాలి. ఎవరో ఏదో చేశారు, మనం కూడా చేయాలన్న తీర్మానం కరెక్ట్ అయింది. దీని గురించి ఆలోచిస్తాడు. ఎవడో కలెక్టర్ చదివాడు, నాకు చదవలే, అప్పుడు చదవరు కదా, అప్పుడు రాదు ఆ మైండ్. మంచి వాటికి రాదు, చెడును చూసి మనం ఎక్కువ వాళ్ళు చేస్తే మనం చేయకూడదా అన్న ఆలోచన వస్తుంది. ఒక మంచి చేశాడు అనుకోండి, మరి పరిశుద్ధ గ్రంథాలు అనేకులు బాల్య దినముల్లోంచి వాళ్ళు దేవుణ్ణి ఘనపరచినట్లుగా చూస్తున్నాం, బాల్య దినముల్లోంచి వాళ్ళు గమనించినట్లుగా చూస్తున్నాం. మరి అవన్నీ నేర్చుకోరే, చెడునే మనకి ఎక్కువ ఏం చేస్తాం, నేర్చుకుంటాం. మంచిని మనము పక్కన పడేస్తాం. కానీ చెడే, మంచి నీతి ఎప్పటికైనా మనం ఏం చేస్తాక రక్షిస్తుంది. ఈ నోవాహు నీతి రక్షించింది. చూద్దాం, అక్కడి నుంచి చదువు. 16 చదవరా. చదువు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము 7:16 చదువు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరములలో ఆడదియు అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆ జల ప్రవాహములు 40 దినములు భూమి మీద ఉండగా ఓడను తేల చేసినందున ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటికి గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులనేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. బతికారా? ఏమైపోయారు? బ్రతికారా? చచ్చిపోయారు. ఎందుకని చచ్చిపోయారు? దేవునికి ఏం చేయబడ్డారు వాళ్ళు? ఉగ్రత తెప్పించారు, కోపం సృష్టించిన నేను ఈ సృష్టిని మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళకి అన్ని అధికారం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు సూర్యులంట వాక్యములో ఉంది, చదివించలేదు. కానీ ఆ కాలంలో 1,000 సంవత్సరాలు బ్రతికిన
వందల సంవత్సరాలు బ్రతికిన సూర్యుడు. మొదటిగా ఆదాము చేసిన నరులు, ఆదాము ద్వారా వచ్చిన నరులు, దేవుడు సృజించిన నరులు ఏమైపోయారు? భూమి మీద చచ్చిపోయారంట. ఇష్టానుసారంగా జీవించారు. కన్ను మిన్ను కనరలేదు. వాళ్ళకి సంతోషం, ఆనందం, గంతులు వేయటం, ఇష్టానుసారంగా వాయావాస లేకుండా వివాహాలు చేసుకుంటాం. అడిగేవాళ్ళు ఎవరు అనుకున్నారు? మనం కూడా ఒక్కోసారి అనుకుంటాం, ఎక్కడో వచ్చే, ఎక్కడో చూసే, ఎప్పుడో ప్రార్థించే దేవుడు నిజంగా చూస్తున్నాడా? మనం ఎందుకు ఇన్ని శ్రమలు, కష్టాలు పడాలి, అవమానాలు పడాలి? మనం ఎందుకు ఆయన సన్నిధికి వచ్చి మన టైం అంతా? పౌలు కూడా ఏదో మొన్న ఒక మాట చెప్పాడు, ఎదుర్కొన్నాను అన్నాడుగా, లాభం లేదు, ఏ ఉద్యోగం రావట్లేదు, ఏదో ఒక కష్టపడి డబ్బులు బాగా సంపాదించాలి. అప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తించారు, అబ్రహాం గారు. అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాక ఎన్ని సంవత్సరాలండి వెయిటింగ్ చేశారు? 25 సంవత్సరాలు వెయిటింగ్ చేశారు. పౌలు చదివయ్యి సంవత్సరం మాత్రమే, ఎగ్జామ్స్ రాసింది ఇది మొదటిది మాత్రమే. కానీ ఏమొచ్చింది? వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం. నిజంగా ఇంకా రాదేమో. పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ జాబ్ రావటం అంతా సులువు కాదు, ఈజీ కాదు. కానీ మనుషులకి అసాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనలో నిరీక్షణ ఉంచినప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మనం ఎన్నో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. వాగ్దానం ఇవ్వకపోయినా అడిగి మరీ తీసుకుంటాం. దాన్ని ఒక క్షణం చదివి ఈ రోజు నన్ను ఈ రోజు కాదండి, ఆ వాగ్దానం మీకు ఎప్పుడు జీవిత కాలం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పాను కదా నా సాక్ష్యం, నా వాగ్దానం. నేను చర్చికి వెళ్ళిన మొదటి వాగ్దానం, నీ పిల్ల తరాలు నువ్వు చూస్తావు. వెంటనే మా ఆయన గారికి హెచ్ఐవి వచ్చింది. నేను రక్షణ పొందిన కొత్తలోనే. ఓ పక్కన అందరూ చెప్తున్నారు, భర్తకి హెచ్ఐవి ఉంటే భార్యకి తప్పనిసరిగా వస్తుంది. నాకు వచ్చిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువా, బిడ్డలు అనాథలు అవుతారు, ఆయనకి హెచ్ఐవి వచ్చింది కరెక్టే, నాకు వస్తే పిల్లల పరిస్థితి చూసేవాళ్ళు ఎవరు? వెంటనే దేవుడు వాగ్దానం గుర్తొస్తుంది, నీ పిల్ల తరాలు నువ్వు చూచేదు. వెంటనే ప్రార్థించాను, ఈ వాగ్దానం నమ్మాలా, ఇది నమ్మాలా, వస్తుందన్న మాట నమ్మాలా, ఇది నమ్మాలా. కానీ నేను దేవుని వాగ్దానాన్ని నమ్మా. వెంటనే హాస్పిటల్కి వెళ్ళా, టెస్ట్ చేయించుకున్నా, ఇది లేదు, నీకు ఏ రోగము లేదని చెప్పారు. హల్లెలూయా. వాగ్దానము గొప్పది. వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్పవాడు. అది నెరవేర్చే ఆఖరి నేను ఇప్పుడు పిల్ల తరాలు చూసినట్టే మా అబ్బాయి పిల్లలు చూశానుగా, చూసినట్టే. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాగ్దానం వచ్చి నాకు 22 సంవత్సరాలు. హల్లెలూయా. 22 సంవత్సరాలు. నాకు 20 ఏళ్ళప్పుడు ఈ వాగ్దానం వచ్చింది. నీ పిల్ల తరాలు నువ్వు చూసేదవు. నిజంగా దేవుని మహాకార్యాన్ని బట్టి ఆయన తీసుకువెళ్ళిపోయిన ఈ లోకంలో పిల్లలకి నన్ను దీవెనగా ఉంచాడు.
దేవుడు ఇచ్చిన వాగ్దానం అది నీకు ఏదైనా సరే నమ్మాలి. మన వాగ్దానాన్ని మర్చిపోతాం. వస్తున్నాం, మర్చిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. వస్తున్నాం, కాసేపు ప్రార్థిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నీకు ఇచ్చిన నిజంగా నిన్ను ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నిన్ను పోలిన వారు ఎవరు అని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మన భాగ్యం ఎంతో గొప్పది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం, నిర్లక్ష్యపరుస్తున్నాం. విత్తనాలు మనకి సూచించిన నిజంగా దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఏమైపోతున్నాం? ముళ్ళ పదల్లో, గచ్చ పదల్లో, కాకులు ఎత్తుకోవడం, సాతాను దొంగలు ఇవ్వడానికి కారకులుగా మనం జీవిస్తున్నాం. మంచి నేల మీద ఫలించే వాళ్ళని మనము ఉండలేకపోతున్నాం. నిజంగా కరోనా వైరస్ వచ్చిన కాంచి ఎంతోమంది ఆత్మలు ఏమైపోయారంట ఈ లోకంలో. ఆత్మలంటే శరీర ప్రాణములు కాదండి, దేవుని ఆత్మలు మనకి ఏమైపోయినాయి? చల్లారిపోయినాయి అంట. చల్లారిపోయి దీనికే చల్లారిపోతే ఇంకా చాలా. కానీ అన్ని వాక్యంలో మనకి ముందుగానే రాసి ఉన్నారు. ఏ ఉపద్రవ్యం వచ్చినా నువ్వు భయపడడానికి వీల్లేదు. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? మర్చిపోయి మన ప్రాణాలు కాపాడుకోవడానికే మనము ప్రయత్నిస్తున్నాం. విశ్వాస జీవితంలో నోవాహు ఏమైపోయాడు? తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. దేవుని కృప ఆయనకి ఉంది. యెహోవా నీ తరపు వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి, నీతిగా ఎంచబడ్డాడు. దేవుని వెంబడించడం అతనికి నీతిగా ఎంచబడ్డాడు. మనం ఒక విశ్వాస జీవితంలో నీతిగా ఎంచబడాలి. దేవుని కృపలో మనము జీవించాలి. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంట? ఈ లోకంలో కొంతకాలమే మనం జీవించేది. మనకి ఈ లోకంలో నిజంగా చాలా మంది ఈ లోక జీవితమే అనుకుంటున్నారు. కానీ ఈ లోక జీవితంకైతే మనము మందిరానికి రావాల్సిన లేదు. ఈ లోక జీవితం అంత కాదు. ఆయన ఇచ్చు రాజ్య కొరకు మనం ఏం చేయాలంట? ధైర్యం కలిగి జీవించాలి. అలా జీవిద్దాం. నోవాహు నీతిపరుడుగా ఉన్నట్లుగా మనము కూడా నీతిపరుడుగా, నీతిమంతులుగా. నీతి అంటే మనం ఏదో రాదు, నీతి రాదు. దేవుడిని వెంబడించడం ద్వారానే ఆ నీతి అనేది మనకి కలుగుతుంది. దేవుని స్తుతించడం ద్వారానే ఆ నీతి మనం నేర్చుకుంటాం. నీతి అంటే అసలు నిజంగా మనకి ఈ లోకంలో జీవించినప్పుడు తెలియదు. నీతి పనులుగా మనం జీవిద్దాం. నోవాహుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించినగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన ఎవరు నీతిమంతుడు కనపడ్డాడు? ఏ తరం? ఆ తరంలో. మరి ఈరోజు కూడా నీతిమంతులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉన్నాం. నువ్వు నేను కూడా మనం ఏం చేయాలంటే, ఎప్పుడు నేను చెప్తున్నాను, ఎదట వ్యక్తిని ఇలా చూడవద్దు. ఇలా మనం చూసుకోవాలి. ఎవరిని చూడాలి? అది ఎదట వ్యక్తిని చూడవద్దు. రచన పొందిన పెట్టి బిడ్డ ఏమండి, వాడు పెంట తినమంటే తింటారా? తాగమంటే తాగుతున్నాం, తిరగమంటే తిరుగుతున్నాం, లేకపోతే సినిమాకి వెళ్ళమంటే, లేకపోతే పనికి మనం చెప్తున్నారే సిగ్గు లేకుండా. నేను అడుగుతున్నాను, ఎవరో ఏదో చేస్తున్నారు, నీకేమైంది? దేవుడిచ్చిన జ్ఞానం ఏమైంది? నీకు దేవుడిచ్చిన తలంపులు ఏమైపోయింది? సిగ్గు లేదా చెప్పటానికి? ఈ వీడియో ద్వారా ఎంతమంది చూస్తున్నారు? సిగ్గు తెచ్చుకోండి. క్రైస్తవులు రోషంగా బతకండి. తినడానికి ఉన్నా లేకపోయినా సరే కష్టం ఎలా పడాలి బతకాలి? రోషం కలిగి బతకాలి. యేసు కొరకు, దేవుడి కొరకు మనం ఏం చేయాలి?
రోషంగాని బతకాలి. ఎవడో చెప్పాడు ఏదో చేశాడని చేయొద్దు. సినిమా అయితే బాలసుబ్రహ్మణ్యం చెప్పాడంట, క్రైస్తవులు నడవడిక ఈయన నడవచ్చుగా, ఈయన నడవచ్చు కదా. క్రైస్తవులు నడక బాగలేదు, నువ్వు నడిస్తే సినిమా పాటలు పాడలేము, డబ్బులు పైసలు పోతాయి. ఎత్తటి వాళ్ళ మీద నిద్ర పెట్టి చాలా సులువు. గత 30 సంవత్సరాలు దేవుడి విషయంలో ఎన్నో వదులుకున్నాం, ఎన్నో ఆశలు, ఎన్నో చంపుకుని ప్రభు కోసం జీవిస్తుంటే తేలిగా మాట్లాడేస్తున్నారు. మా కిటికీ లేదు మాట, అది నన్ను చోలికి వెళ్ళకుండా ఊడిపోతాయి. పిల్లలు నిజంగా మన జీవితంలో గుర్తుపెట్టుకోండి సహోదరి సహోదర, మానవ జీవితంలో ఆ కాలంలో పాపముతో ఉన్నారు, ఈ కాలంలో పాపము జరుగుతున్నాయి. కానీ ఇందులో ఏం తెలుసా? భక్తితో జీవించాలి, భయముతో జీవించాలి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతున్నాను. తామర పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? బురదల నుంచి వస్తుంది. చూడండి, పల్లెటూరులో చెత్త సరాలు తీసుకెళ్ళి ఏం చేస్తారు? వేసేస్తారు. చెత్త సరాలు తీసుకెళ్ళి వేసేస్తారు, దాని మీద పడుతుంది, ముళ్ళు చెత్త అన్ని పడుతుంటాయి. కానీ అది అన్ని తట్టుకుంటూ ఏం చేస్తుంది? పైకి వచ్చి అంటదంట, ప్రభా ఇదిగో ఇదన్నిటికీ నేను తాటుకుంటూ నేను స్తుతించడానికి వచ్చాను ప్రభా అని సంతోషపడతాను. ఈ రోజు లోకంలో ఉండాలి, లోకంలో అవతల ఉండడానికి వీలు లేదు. నువ్వు లోకంలో జీవించాలి, ప్రభు లోకంలో జీవించాలి. ప్రభు ఎక్కడ జీవించారు? లోకంలో జీవించారు, బయటికి వెళ్ళి జీవించారా? నేను లోకంలో ఉండాలి. నీళ్ళు పడవ ఎక్కడ ఉండాలి? నీళ్ళనే ఉండాలి. నేను లోకంలో ఉండాలి. లోకానికి మనుషులకి ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. యోహాను 15:18 చెప్తుంది, మీరు ఎవరు తెలుసా? ఈ లోకం నుండి మిమ్మల్ని ఏం చేశాను? వేరుపరిచి. ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఉంటున్నారు? మనం సరి చేసుకుందాం. అందరూ మీ కృప చాలని పాట చూడండి. మన జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి చెడిపోయిన ఎప్పుడు అనొద్దు. దేవుడు కష్టాలని, బాధల్ని, సమస్యలు ఎవరైతే భరిస్తారో మొట్టమొదటిగా చదివించాం, వారు ధన్యులు. వారు ఎవరు? భాగ్యవాన్. తమిళ్లో భాగ్యవాన్, గొప్పవాడు. అందరి జీవితాల్లో, దేవుడు జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, అందరి జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ ఉండదు. ఈ లోకం నేను ఎప్పుడు చెప్తున్నాను, మన మీద బురద చల్లడానికే ఉండదు. కానీ నువ్వు ఏం చేయాలి తెలుసా? బురద ఉంటే వెంటనే కడుక్కో. ఏం చేయాలి? జాగ్రత్త. చూడవద్దని బైబిల్ చెప్పలేదు, వినవద్దని చెప్పలేదు, మాట్లాడవద్దని చెప్పలేదు. అయితే నువ్వు చూస్తూ ఉంటే వల్ల నువ్వేమైపోతావు? పాపంలో పడిపోతావు. ఎవరి కొంచెం నువ్వు వింటూ ఉండగా నువ్వేమైపోతావు? పాపంలో పడిపోతావు. తర్వాత ఎవరి కొంచెం నోరు ఉందని మాట్లాడుతూ ఉన్నామనుకో, ఏమైపోతుంది? నీ నోరు చెడిపోతుంది. నోరు ఏమైపోతుంది? చెడిపోతుంది. దాన్ని జాగ్రత్తగా మన జీవితం విలువైనది ఒక జీవితమే. లోకం అంటారు కుక్కగా నక్క, కాదు. ఈ ఒక్క జీవితంలో నీ జీవితం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందుకే నోహాపు కృప పొంది ఉన్నాడు. నోహాపు ఏం పేరు పెట్టాడు? కృప పొంది ఉన్నాడు, నీతిమంతుడు పేరు పొందాడు. మన రక్షణ పొందిన మన జీవితంలో ఎలా ఉన్నాం, మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు నిజంగా నా జీవితంలో కరుడా వ్యాధి వచ్చి చచ్చిపోయేవాడిని. ఈ టైంకి అందరూ మర్చిపోయేవాళ్ళు. 4 నెలలు దగ్గర అందరూ మర్చిపోయేవాళ్ళు. కానీ అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? మరలా ఆయన కృప. మళ్ళా నా కొడుకు నా పని చేయాలి, నా బిడ్డ నా పని చేయాలని మళ్ళీ ఏం చేశాడు? ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన పని ఏదో చోపు చూసుకుని ఊరుకుని తిరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు. సహోదరుడా, స్వస్థ పొందిన సహోదరుడా, దేవుడి మాటకు లోపడిన సహోదరుడా, దేవుడు పని చేయి, దేవుడి కొరకు జీవించు. ఒకవేళ అక్కడ సేవకుడు ఏదైనా కష్టం, ఆ సేవకుడు తోడుగా ఉండండి. ఆ సేవకుడు పరిచయం మీరు వాడపడండి. పాటలు రాదా? పాడండి. ప్రార్థన చేయండి. అవసరాలు తీర్చబడాలి. కొన్ని సంఘంలో ఆయనకి అది రాదండి, నువ్వు చేయి. ఆయనకి రాదు, నాకు చదువు రాదు, నీకు చదువు, నువ్వేం చేయి? చదువుని లేవండి. ఏం చేయాలి? డెవలప్ చేయి, చదువుచ్చు. 10 మంది వాక్యం చెప్పు, 10 మందిని స్కూల్ చేయి, 10 మంది సండే స్కూల్ చెప్పాలి, 10 మంది కాలేజ్, ఎన్నో ఉన్నాయి. నువ్వు చేయవలసిన పని చాలా ఉన్నాయి. అందుకోసం ఆయన కృప మనకి ఇచ్చాడు కాబట్టి ఆ కృపను తలంచుకుంటూ తల పోసుకుంటూ మనం అందరం దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. యేసయ్య పాడిన పాట పాడుకుని దేవుని మహిమపడతాం. ఇచ్చిన మైకి ఏమో
నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నీ బతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నీ బతకలేను. నీ కృప లేనిది నీ బతకలేను. నీ కృప నాకు
కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను, నీ కృప లేనిదే బ్రతకలేను. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ లోకంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆయన కృప లేనిదే మనం జీవించలేం, ఆయన కృప లేనిదే మనం నడవలేం. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి ఉన్నావంటే, ఈరోజు వాక్యం విన్నామంటే ఆయన కృప, ఆయన జాలి, ఆయన ప్రేమ. ఇదిగో ఆయన కోపము త్వరగా రగులుకుంటదు, ఆయన నిమిషం మాత్రమే కోపడేవారు, ఆయుష్కాలమును దయచేసేవాడు. ఈరోజు ఆది కాలంలో మన భిన్న మహారాజ్యంలో నరుడు చెడితనము భూమి మీద విస్తరించి ఆరంభించినప్పుడు దేవుడు బాధపడ్డాడు. అయ్యో వీరిని ఎందుకు చేశాను, వీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాయు వరసలు జీవిస్తున్నారు, అసహ్యకార్యం చేస్తున్నారు, పనికి మాలి జీవిస్తున్నారని బాధపడుతున్న నీవు ఉన్నావేమో. నోగాపు కనపడ్డాడు, ఆనాడు నోగాపు కనపడినప్పుడు నీవు నా ఇష్టం కృప పొందిన వాడుగా ఉన్నావు, నీతి మందిరిగా ఉన్నావు. నోగాపు ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనకి నీతి లేదు, యథార్థత లేదు. యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి. ఇష్టం వచ్చిన జీవిస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. లోకం ఇష్టం వచ్చి జీవించవచ్చు, లోకం ఇష్టం వచ్చి బ్రతకవచ్చు, వాళ్ళ జోలికి వద్దు. నీవు మన బిడ్డల్ని పక్కన పెట్టి ఎవరు పోతే ఎటుపోతే నీకు బాధ ఉండదు. నీ బిడ్డలు పోతే, నీ బిడ్డల కష్టాలు సమస్య ఉంటే నీకు బాధ కలుగుతుంది, నీ బిడ్డల పరిస్థితి నీ బాధ కలుగుతుంది. అలాగే దేవుడి బిడ్డలని నీవు నేను మన జీవితం సరిగా లేకపోవడం ఆకాశంలో చూసి బాధపడుతున్నాడు. కీర్తనకారు రాస్తున్నాడు 101:6 కీర్తన, ఆకాశం నుంచి చూస్తున్నాడు నరుణ్ణి, నేను చెప్పిన పని ఎవరు నమ్మకంగా చేస్తారు, అయ్యో దుఃఖపడుతున్నారు. సహోదరి సహోదరుడా, 2020 సంవత్సరాలు దాటిపోతున్నాయి. మందిరంలో, సంఘంలో, సావాసంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో నీవు ఎలాగ ఉన్నావు? నీ జీవితం ఎలాగ ఉన్నది? ఇంకా మోసముతో పాపముతో జీవిస్తున్నావా? అందరు కళ్ళు కప్పాలనుకుంటున్నావా? అందరు కళ్ళు కప్పవచ్చు. రాత్రి చెప్పాను, అందరూ మోసం చేయవచ్చు, కానీ నా యేసు ప్రభువును మోసం చేయలేవు. నా యేసు ప్రభువును మోసం చేసిన భూమి మీద ఎవరు లేరు. మోసపోకుడి. ఏ విత్తన విత్తుతో ఆ పంట నువ్వు కోస్తావు. ఎవరు చూడలేదని ఇష్టం వచ్చి జీవిస్తున్నావా? ఒకరోజు ఏడిసేది నువ్వే, ఒకరోజు బాధపడేది నీవే, దుఃఖపడేది నీవే. సృష్టికర్తను విడిచిపెట్టి ఇష్టం వచ్చి జీవిస్తున్నాము. ప్రభు హెచ్చరిక చేసినప్పుడు, ప్రభు కీర్తించినప్పుడు లోపడు. సామెతలు ఉన్నాయి, నేను పిలిచినప్పుడు రాలేదు కాబట్టి నువ్వు నన్ను పిలిచి నేను రాను. ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు, యవనస్తుడా నా కాడి మోయని పిలిచాను, కానీ ఈ రోజు నువ్వు మాట ఆ రోజు వినలేదు, ఈ రోజు నేను నీ మాట వినను అంటున్నాడు. సహోదరి సహోదరుడా, చెప్పిన వాక్యాన్ని మన జీవితంలో అంచెలంచెలుగా అనుగుణంగా నేర్చుకోవాలి. ఎందుకు ఈ వాక్యం చెప్పబడదు? నేను చెప్తున్నారు. ఆనాడు దేవుడు ఓర్చుకున్నప్పుడు నీతిమంతుడు యోనాకు చెప్పాడు, అయ్యా ఇదిగో నోహాబు గారు, నువ్వు ఒక ఓడని తయారు చేయి, ఆ ఓడలో కొన్ని జంతువులు అలాగే మీరు అందరూ ఉండండి. ఇంకొక మాట తెలుసా? నోహాబు గారు లోపలికి వెళ్ళని తలుపు వేసేసాడు బయట నుంచి. ఎందుకంటే ఎవరిని వద్ద పిలిస్తే లోపలికి పిలుస్తాడమని తలుపు వేసేసాడు దేవుడు. తలుపు వేస్తే మూయకలి నరుడు ఎవరు లేరు. నీ జీవితంలో, నా జీవితంలో మనం చూసే దేవుడు మనకుండక ఆయనకు విరోధంగా జీవిస్తూ విధంగా పాపం చేస్తే ఎవరు సహాయం చేసే నాదుడు లేదు. ప్రార్థన చేద్దాం. ఇంకా ఇష్టం వచ్చి జీవిస్తున్నావా? ఇష్టం వచ్చి పొదుగుతున్నావా? ఏదో రచన పొందాలే, ఎవడో చేస్తున్నాడు, ఎవడో చెప్పాడు నేను చేస్తున్నాను అనుకుంటున్నావా? నీ అంత మూర్ఖురాలు ఇంకొకరు లేరు, నీలాంటి మూర్ఖుడు ఇంకొకరు లేడు. దేవుడి మాటకు లోపడేవారు ఎవరు మాట వినరు. దేవుడిని ఇష్టపడినవారు లోకంలో దేనిని ఇష్టపడరు. ఈ రోజు దేన్ని ఇష్టపడుతున్నావు? నేను ఎప్పుడు చెప్తున్నాను, లోకం కావాలంటే దేవుడిని విడిచిపెట్టు, దేవుడు కావాలంటే లోకాన్ని విడిచిపెట్టు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఈరోజు దేవుడు తన రక్తమును చింది కడిగి విమోచించాడు. దేవుడు ఇదిగో యెషయా చెప్తుంది, యాకోబు నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, నీవు నా బిడ్డ అంటున్నాడు ప్రభు. ప్రార్థన చేద్దామా? ఇంకా స్థలాలు మారిపోయినా, రోజులు మారిపోయినా, సంవత్సరాలు మారిపోయినా నా పది కింద అనుకుంటున్నావా? విడిచిపెట్టు. దేవుడికి ఇష్టం లేని ప్రతి ఒక్కరు విడిచిపెట్టు.
ప్రభుకి ఇష్టమైన పని చేయడానికి ఇష్టపడు. మంచి తెలుసు, చెడు మనకు తెలుసు, అందరికి తెలుసు, పసిపిల్లలతో సహా తెలుసు. ఈరోజు తెలియని నరుడు ఎవరు లేరు. ఒకప్పుడు వేరు, ఈరోజు అన్ని తెలిసే దావీదు చెప్తున్నాడు, నేను అన్ని తెలిసే పాపం చేశానయ్యా, నన్ను క్షమించన్నాడు. తెలియక ఎవరు చేయట్లేదు. ఒకప్పుడు పాపం చేయని ముందుగానే ప్లాన్ చేసి పెట్టి ఒక పాపంలో పాలు పొందుతున్నాడు నరుడు. సహోదరి సార్, విడిచిపెట్టు. నీ ఇంటికి ఒంటికి ఆశీర్వాదం కావాలంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చు, దేవుడి మాటలు నెరవేర్చు. ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో ఎలా ఉంటున్నావు? మాయం చేస్తున్నావా? క్రైస్తవ జీవితం చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఆదివారం వచ్చి మరి సోమవారం ఇష్టం తిరుగుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. వద్దు, నీకున్నది ఉన్నట్టు చెప్పు. నీ పరిస్థితి దేవుడు చెప్పు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. నీ కృప మాకు ఎంతో మేలు చేస్తుంది ప్రభా. అయ్యా, ఇది ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారందరి పాట కార్యం చేయండి. నిజంగా ప్రభా, పెళ్లిళ్ళకి వెళ్ళడానికి సమయం ఉన్నాయి, పేరంటానికి సమయం ఉన్నాయి, ఎవరన్నా చచ్చిపోతే ధనానికి తినడానికి వాళ్ళు తూరిపోవటానికి. అప్పుడు కరుణ వైరు ఎవరిని పట్టుకోదు. మందిరానికి వస్తేనే వీళ్ళందరూ దరిద్రులు ప్రభా. నేను చెప్తున్నాను, మందిరానికి వస్తే కరుణా వైరం వస్తుండ. పెళ్ళిళ్ళకి పేరానికి తచ్చినకి వాళ్ళ మీద పడి తినడానికి రాంబంధులాగా మనసు ఉంటాయి. కానీ ప్రభు సన్నిధిలో వచ్చి ఆయన చేసిన మేలు తలచుకుంటూ తల పోసుకుంటానికి నీకు సమయం లేదా? ఇదిగో ఈ మధ్యాహ్న కాలసిన మాట విను. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడికి సమయం ఎందుకు రక్షించుకున్నాడు? ఒకప్పుడు మనకు బిడ్డలు లేనప్పుడు బిడ్డనిచ్చాడు. మనకు ఒకప్పుడు దరిద్రం నుంచి దరిద్రం విడిపించాడు, రోగం నుంచి రోగాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత లోక జీవితం కావాలని కోరుకుంటున్నావా? బి కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదు. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒకవేళ మా సంఘంలో ఎవరన్నా ఉంటే వారిని క్షమించండి. మన అటువంటి పని చేయకుండా సహాయం చేయ ప్రభా. మొదటి స్థానం నీకు ఇచ్చే కృప దయచండి. నేను ఎప్పుడు చెప్తాను, సంఘాన్ని సావాసానికి ముందు మొదటి స్థానం ఇవ్వాలి. నీకు మొదటి స్థానం ఇలా ప్రభా. ఆ విధంగా ఇచ్చినప్పుడు కుటుంబాలు ఆశీర్వించబడతాయి. మా వ్యాపారం, మా ఉద్యోగం, చదువు అన్నిటి మీరు ఆశీర్వదిస్తారు ప్రభా. ఇంతవరకు నా నిలబెట్టి నీ బిడ్డని అయ్యా సాక్షిగా వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు మన దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించిన నూతన శక్తి, నూతన బలం దయచండి. ఇదిగో 2020 సంవత్సరం కేతీర్చబోతుంది. 2001కి వస్తున్నాం. మా జీవితాన్ని బ్రతుకుని మార్చగల శక్తి నీలే ఉన్నాయి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏం లేదు. అబ్రహాము తప్పిపోయినప్పుడు, అబ్రహాము నీతో వాగ్దానం చేశాను, నీతో మాట్లాడాను. 17 అధ్యాయాలు చెప్తున్నాడు, అబ్రహాము నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని మాట్లాడి. నిజమే ప్రభా, మార్చుకున్న శక్తి ఉన్నాయి. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, మంచిదే. కానీ ఎవరు కూడా పాపాన్ని క్షమించే అధికారం లేదు, రక్షించే అధికారం ఎవరికి లేదు ప్రభా. నీకొక్కడికే ఉన్నాయి ప్రభా. పాపములు